ఒక పర్సన్ని పార్టీలోకి తీసుకొచ్చారు. పార్టీలు మారడం తప్పు కాదు, పార్టీలో ఉండడం అది ఎవరికైనా వాళ్ళ హక్కు. 2000 నంబర్ సర్వేలో ఎకరా జాగా కబ్జా పెట్టిండు ఫలానా ఒక వ్యక్తి, బీఆర్ఎస్ వ్యక్తి ఆలకుంట మహేందర్ అని చెప్పి మన కాంగ్రెస్ పార్టీయే కదా, ఇతను ఇన్ఛార్జే కదా. ఆ రోజు అన్ని పేపర్లకి కబ్జాకు గురైంది, మేము కాపాడుతాం ఈ భూమిని ఆలకుంట మహేందర్ నుంచి, బాధితులకు సహాయం చేస్తాం అన్నావు కదా. మరి అలాంటి కబ్జాకోరు రౌడీ షీటర్ని పార్టీలకు ఎట్లా చేర్చుకుంటారు మీరు? ఒకప్పుడు ఇతను మైనంపల్లిని ఏమని తిట్టిండు, ఎంత దౌర్భాగ్యంగా తిట్టిండు. నా నోట్లకే అంత గలీజ్ మాటలు రావు, నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఇది పెద్ద మనిషి కాబట్టి. చాలా దౌర్భాగ్యంగా నువ్వెంత, నీ బతుకెంత, నీ బట్టలు ఇప్పి కొడతా అన్నాడు మైనంపల్లిని. ఇప్పుడు మరి మైనంపల్లి బట్టలు వేసుకొని జాయిన్ చేసుకున్నాడా, బట్టలు లేకుండా జాయిన్ చేసుకున్నాడా తెలవాలి. సరే చేసుకున్నావు, రాజకీయంగా చాలా ఒడిదొడుకులు ఉంటాయి, మంచి చెడు మీరు చేసుకున్నారు. బాధితులు పోయి సార్ మా కబ్జా గురైంది, వాడు ఒక రౌడీ షీటర్ అంటే కాంగ్రెస్లోకి రాగానే రౌడీ షీటర్ అవుతాడా అంటాడట. రీసెంట్ గా ఈ బాధితులు ఎవరైతే నరసింహ కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పైన 1 టౌన్ PS లో కేసు అయింది. ఇది కంప్లైంట్, ఇది ఆలకుంట్ల ఎల్లవ వాళ్ళ మదర్ ఇచ్చింది కంప్లైంట్. ఈ రైటింగ్ చూడండి, ఎవరు రాసిర్రు రైటింగ్? పోలీసులు రాసిర్రు. ఇది పోలీసులు రాసిన కంప్లైంట్. ఇది చెల్లుతుందా? ఇన్సిడెంట్ అనేది 1 గంటకు 6 తారీఖు ఆగస్టు జరిగితే 3 గంటలకు ఎఫ్ఐఆర్ అయిపోయింది, డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇది అంటే విత్ ఇన్ 2 hours లో 1 టౌన్ CI ఎంత క్లారిటీగా ఉన్నాడంటే వీళ్ళు దొంగలు అని దొంగతనం కేసు, ట్రెస్పాసర్ కేసు, ధ్వంసం కేసు, 11 తులాలు కొట్టేసిరని ఫైనలైజ్ అయిపోయింది. నిందితుల పేరు కూడా చేర్చేసిండు. ఇప్పుడు వీళ్ళకి ఇంద్రానగర్లో ఆలకుంట మహేందర్కి ఇంద్రభవనం లాంటి ఇల్లుండగా ఈ సైట్ లో ఒక రూమ్ లో బీరువా లేని ఇంట్లో 11 తులాలు ఎక్కడిది, అక్కడ 1,50,000 క్యాష్ ఎట్లా కొట్టేసిరు. మరి నువ్వు స్నిప్పర్ డాగ్స్ తీసుకపోయినావా? నువ్వు ఎట్లా ఫైనల్ చేసి వీళ్ళ మీద దొంగతనం కేసు పెట్టినావు? ఈ CI పాత్ర పైన అనుమానం ఉంది, నువ్వేమన్నా తిన్నావా? మైనంపల్లి లాంటి ఒక రౌడీ షీటర్ ఫోన్ చేసి ACPకి ఫోన్ చేసి వాళ్ళని లోపలే అంటాడట. ప్రజలు నిన్ను బయటేస్తారు, నీకు డిపాజిట్ కూడా రాదిస్తారు. ఇలాంటి దుర్మార్గాలు. రెండోది, ఇప్పుడు ఇదే CI అంత ధైర్యంగా 1-2 గంటలలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసింది కదా. ఈ రైతు మిట్టపల్లికి సంబంధించిన ఆయన 1,46,000 రూపాయలు పోయినాయని CI దగ్గర పోతే వాళ్ళు ఏమంటారు ఏందని, ఆ పైసలు మర్చిపోరావు అంటారట. ఆ కేసు ఇంకా పట్టించుకుంటలేరు. అంటే ఒక రైతు పైసలు పోతే కెమెరాలు చెక్ చేసి నెల విచారణ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఆయన కేసు ముందు కదిలింది లేదు. కానీ ఆలకుంట మహేందర్కి మాత్రం విత్ ఇన్ 2 hours రైతుల పైన కేసులు చేస్తారు, రైతుల్ని ఇబ్బంది పెడతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందుకేనా మనం తెచ్చుకున్నది? మైనంపల్లి ఎవరు? మైనంపల్లికి ఏం సంబంధం? సిద్దిపేటకి మైనంపల్లికి ఏం సంబంధం? సో ఇలాంటి దుర్మార్గుడు ఆయనను అరికట్టడంలో అధిష్టానం ఫెయిల్ అయింది. మేము ఎన్నిసార్లు చెప్పినా మైనంపల్లి ఆగడాలు ఇక్కడ ఆగుతలేవు. రౌడీలను తయారు చేస్తుండు, హత్యా రాజకీయాలకు తెరలేపుతుండు. నిన్నగాక మొన్న మెదక్లో BRSలోకి వెళ్ళిపోతున్నారు. ఇలా కేసీఆర్ బాగుండు, బాపొస్తేనే బాగుంటుందని ఎందుకంటారు తెలుసా? ఇలాంటి మైనంపల్లి యొక్క చర్యలు చూసి ఆ గవర్నమెంటే మంచిగుంది వీళ్ళకంటే అనే ఒక దుస్థితి తీసుకొచ్చేది ఇలాంటి వాళ్ళే. కోవట్టు అంటుండు. ఎవడు కోవట్టు? కేటీఆర్ కాలు మొక్కొచ్చినా నువ్వు కోవట్టు. నీ మనుషులు చిన్న పిల్లలతోటి ఒక BRS నాయకుడు ఎవరు మన షంబీపూర్ రాజు గారి మీద
ఇవేనా నువ్వు చిన్నపిల్లల్ని ఎక్స్టార్షన్ కి దానికే వాడుకుంటున్నావా? ఇవాళ చక్రధర్ పైన అక్రమ కేసులు ఉన్నాయి, అడ్డగోలుగా ఆ పని చేసి ఈ పని చేసి, ఒకప్పుడు నువ్వే కదా గొంతు దించుకొని చక్రధర్ మీద అక్రమ కేసులు పెట్టిరన్నది. అంటే నీ వైపు ఉంటే పతివ్రతలు అవుతారు, నిన్ను వదిలిపెట్టి వస్తే దొంగలు అవుతారా? ఇతన్ని మైనంపల్లి అనేవాన్ని అధిష్టానం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని నివారించకపోతే మెదక్ జిల్లా మొత్తం గులాబీమయమవుతుంది, గులాబీమయమవుతుంది. సర్పంచ్ ఒక్కడు కూడా గెలవడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎలక్షన్ పెడితే. నువ్వు సిద్దిపేటకి అంతా ఎగురుకుంటూ దుంకుకుంటూ కార్లలో వస్తున్నావు కదా, ఎన్ని గెలిపిస్తావు? ఎన్ని సర్పంచులు గెలిపిస్తావు మైనంపల్లి హనుమంతరావు గారు? ఎన్ని జెడ్పీటీసీలు గెలిపిస్తావు? ఎన్ని ఎంపీటీసీలు గెలిపిస్తావు? సవాలు ఇసురుతున్నా నేను. ఎవడైనా వచ్చి అన్న విషయం చెప్పగానే మంచి చెడు ఆలోచన లేకుండా పోలీసులకు ఫోన్ చేసి నేను ఐజీకి కలపాలనా, నేను డీజీకి నీతోటి ఐజీలు తప్పులు చేస్తే ఐజీలు కూడా జైలుకు పోతారు. చూడలేదా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతమంది జైలుకు పోయారు? గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? సో ఇట్లాంటి పార్టీలో చేతులు ముడుచుకొని రైతులకు అన్యాయం జరుగుతుంటే కూర్చోవడం నాతో కాదు. మా ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్న చక్రధర్ లాంటి వాడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుండు అంటే ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది ఆల్రెడీ మా డిసిసి గారు పంపించాను, పిసిసి మహేష్ గౌడ్ గారికి పంపించాను. ఇట్లాంటి రౌడీ రాజ్యంలో ఉండలేము. ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంది, డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దొంగలంతా సంపాదిస్తున్నారు, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ రక్తాన్ని డబ్బుగా మార్చుకునే అవసరం నాకు లేదు. ఇది నా నిరసన అనుకుంటారా, ఒక రెబల్ అనుకుంటారా? మీరు ఏ విధంగా ప్రభుత్వం పైన ధిక్కరిస్తున్నాడు అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మీద కావాల్సిన కేసులన్నీ కాంగ్రెస్ మీదే అవుతున్నాయి. అయితే మనం కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉంటున్నామా బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉంటున్నామా అని పబ్లిక్ అర్థం కాక బాపే రావాలి కేసీఆర్ రావాలంటారు. పబ్లిక్ కరెక్ట్ గానే ఉన్నారు. పొరపాటు అంతా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి ఏ నాయకులైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీని రూల్ చేస్తున్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరికి న్యాయం జరగట్లేదు. ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు.